దేవతాతీత స్వరూపులు భగవాన్ శ్రీ సత్య సాయిబాబా వారి దివ్య పాద పద్మములకు గతకోటి ప్రణామములతో భక్తులందరికీ సాయిరాం. ఆవ సత్యబోధక ప్రథమ భాగంలో ఈ రోజున 83వ సంవత్సరం జన్మదినోత్సవ సందర్భంగా ఇచ్చినటువంటి సందేశం కంటిన్యూ అవుతోంది. ఎవరికి సేవ చేసినా ఈశ్వర సేవగా భావించాలి. ఇది నా పని, ఇది దైవము పని అని ఏమాత్రము విభేదము పాటించరాదు. దైవమునకు పుట్టుక చావు అనేది ఏమాత్రము లేదు. దైవమునకు ఉపాధులు ఉన్నప్పటికీ కేవలము ఈ ఉపాధులు అవస్థలకు గురి కావచ్చు గాని ఆత్మతత్వము ఏనాడు ఎట్టి అవస్థలకు గురి కాదు. ధనము వల్ల సుఖం కలుగుతుందా అంటే ధనవంతులు ఎంతమంది లేరు లోకంలో? కారే రాజులు రాజ్యములు కలుగవే గర్వోన్నతిని పొందరే వారేరి. ఎంతమంది చక్రవర్తులు, ఎంతమంది రాజులు సర్వ సౌఖ్యములతో భోగభాగ్యములు అనుభవించారు. శాశ్వతముగా ఉండగలిగారా వారు? దేహములు నీటి బుడగల వంటివి, ఉండినంత వరకు వాటికి సార్థక కర్మలు అందించుతూ రావాలి. ధనము వలన మనకు సుఖము కలుగుతుందని ఏమాత్రము విశ్వసించరాదు. గుణము వల్లనే మనకు సుఖము లభిస్తుంది. ధనము గుణము, గుణము వల్లనే మనకు సుఖం లభిస్తుంది కనుక సద్గుణవంతుడు కావటానికే తగిన ప్రయత్నం చేయాలి. అందుకు సదాచార మార్గములో మనం ప్రవేశించాలి. సద్భావములను పెంచుకోవాలి. ఈ భావములన్నింటికంటేనూ ప్రధానమైన భావము సేవాభావము. ఈ సద్భావములలో ప్రథమ స్థానము సేవాభావం. ఎవరికి చేసినా, ఏ సేవ చేసినా అది ఈశ్వర సేవగా మనము భావిస్తూ చేయాలి. నిజమైన అనాథుడు భగవంతుడే. మనం సాధారణంగా ఎవరు చూచేవాళ్ళు లేకపోతే అనాథుడు అనే మాట వాడతాం. ఇక్కడ స్వామి అంటున్నారు నిజమైన అనాథుడు భగవంతుడే. అనేక మందిని దీనులుగా భావిస్తున్నాం, మనం దిక్కులేని వారిగా భావిస్తున్నాం, వారిని అనాథులుగా పిలుస్తున్నాం. నిజం చెప్పాలంటే అనాథలు ఈ జగత్తులో ఎవ్వరూ లేరు. ఈ సత్యాన్ని మీరు అంతరంగంలో విచారించి గుర్తించాలి. అనాథ అంటే అర్థం ఏమిటి? అర్థం చేసుకోకుండా అనాథ అనాథ అనే లౌకిక సంబంధమైన అవస్థలకు గురైన వ్యక్తులను మనం అనాథలుగా భావిస్తున్నాం. తిండిలో వారు అనాథులు అంటున్నాం, మనం బట్టలో వారు అనాథులు అంటున్నాం. ఇవన్నీ అనాథలకు సంబంధించినవా? ఈ బట్ట లేనితనం, తిండి లేనితనం, శక్తి లేని హీనుడు ఈ విధంగా చెప్పవచ్చును. కానీ అనాథ అనే పదము ఉపయోగించరాదు. అనాథ ఎవరంటే ఒక్క భగవంతుడే అనాథుడు. అందరికీ నాథుడు ఉన్నాడు కానీ నాథులకు నాథుడు అనాథ అనగా ఇంకా ఆయనకు పైవాడు ఎవడూ లేడు. కానీ భగవంతునికి నాథుడు లేడు కనుకనే అతనే అనాథుడు. నాథుడు అనగా మాస్టర్. భగవంతుడు ఇంకా మాస్టర్ ఎవరు? ఎవరూ లేని వారికి దేవుడు ఉండవచ్చును, మరి దేవునికి మరొక మాస్టర్ లేడు కదా. భగవంతునికి ఉపయోగపెట్టవలసిన అనాథ అనే పదమును ఈనాడు మనం తిండి గుడ్డలకు లేని వ్యక్తికి ఉపయోగపెడుతున్నాము. ఇది చదువుకున్న తర్వాత మనకి అనాథ అనేటువంటి పదము ఎంత విలువైనదో, ఉత్కృష్టమైనదో, ఉన్నతమైనదో మనకు అర్థమవుతుంది. వ్యావహారిక పారమార్థిక విషయములు రెండు వేరు వేరు కాదు. అయితే దీని యందు కూడాను ఒక అంతరార్థం లేకపోలేదు. అతను కూడాను భగవంతుడే అనే సత్యాన్ని ఇది నిరూపిస్తుంది. మన భారతదేశం నందు అనేక పదములు అర్థము తెలియకుండానే ఉపయోగపెట్టి ఈ లౌకికమైన జీవితంలో వాటిని పెడమార్గం పట్టిస్తున్నాం. వ్యావహారిక జీవితం వేరు, పారమార్థిక జీవితం వేరు అని మనం భావిస్తున్నాం, విభజిస్తున్నాం. ఈ వ్యావహారిక పారమార్థిక విషయములు రెండు కానేరవు, రెండు కూడా ఒక్కటే. ఎలాగంటే దేహమందు జీవుడుండు, హృదయమందు దేవుడుండు, రెండు కూడి ఆటలాడి ఒకరినొకరు వీడు చుంద్రు, బొమ్మలాటలాడించే సూత్రధారి ఒకడు కలడు, ఒకటిలోనే రెండు నుండు, రెండు చేరి ఒకటి ఎగును. ఒక గింజను మనం తీసుకున్నామంటే ఆ గింజలో రెండు బద్దలు ఉన్నాయి. ఈ రెండు బద్దల్ని మనం విభజించినప్పుడు రెండుగా కనిపిస్తున్నాయి, కానీ ఈ రెండు చేరి ఒకటే విత్తనం.
జడము చైతన్యము రెండు తత్వములు కూడా ఏకస్వరూపాన్ని ధరించినటువంటివే కనుక వ్యావహారికము పారమార్థికము రెండు కాదు, రెండు బద్దల గింజ వంటిది. ఈ విధముగా భావించి నిత్య జీవితములో మనము ఆచరణబద్ధమైన మార్గమును అనుభవించినప్పుడే నిజమైన బ్రహ్మానందము మనకు లభిస్తుంది. ప్రేమస్వరూపులారా, మీరు అందరూ శక్త్యానుసారంగా సమాజ సేవ చేసి ప్రజలకు తోడునీడగా ఉంటుండి వారి కష్టములు, వారి దుఃఖములు, వారి విచారములలో సాధ్యమైనంత వరకు మీరు వారిని ఆదుకోవడానికి తగిన కృషి చేయాలి. దీని నిమిత్తమై సత్యసాయి సేవా సంస్థలని నిర్ణయించడం జరిగింది. ఈ సేవా సంస్థలు స్థాపించడంలో ఉద్దేశం ఏమిటి? పల్లెలకు పోవటము, అనుకూలమైన వారికి సాధ్యమైనంత వరకు వారి బాధలు తీర్చి వారికి తగిన సంతృప్తి కలిగించడానికి ప్రయత్నించాలి. ఆత్మతృప్తి నిమిత్తమై సేవ చేయాలి. ఆకలితో బాధపడే వారికి పట్టెడన్నమైన పొట్టలో చేర్చడానికి ప్రయత్నించాలి. భజనలు చేయటం, ఉపదేశములు చేయటం ఇంత మాత్రముతోనే మన సేవలు ముగిసినవని భావించరాదు. రోగులకు తగిన సేవలు చేయాలి. అతివృష్టి, అనావృష్టి జరుగుతుంటాయి. ఇలాంటి పరిస్థితి లోపల మన సంస్థల వారు ప్రవేశించి తగిన సేవలు చేయాలి. ఈ సేవ ఇక్కడ వైద్య సేవ అన్నప్పుడు ఒక విషయం గుర్తొస్తుందండి. మన భారతదేశ క్యాపిటల్ అయినటువంటి ఢిల్లీ నగరంలో ఒక సన్నివేశంలో ఒక సామాన్యుడు తన తల్లికి మందులు కొనిపెట్టలేకపోయిన పరిస్థితుల్లో తల్లి చనిపోతుంది. అతడు తీసుకున్నటువంటి ఒక స్టెప్ ఎలా జరిగిందంటే ఇంటర్నేషనల్ గా పెరిగిపోయింది. అతను ఆనాటి నుంచి తను ఏం చేసేవాడంటే ఇంటికి వెళ్ళి కొంతమంది ఇప్పుడు మందులు ఎక్కువగా రాస్తారు, మిగిలిపోతూ ఉంటాయి. ఆ మిగిలిన మందులను సేకరించుకునేవాడు. అందరికీ చెప్పేవాడు, అమ్మ పారయొద్దు ఒక్క మందు బిళ్ళ కూడా అని చెప్పని వాటిని కలెక్ట్ చేసుకుంటూ ఒక ఆర్ఎంపీ డాక్టర్ని అతను స్నేహం చేసుకొని అక్కడికి వచ్చేటువంటి వాళ్ళకి ఈ మందులు ఉచితంగా ఇవ్వడం మొదలుపెట్టాడు. దాంతో ఆ డాక్టర్ కూడా ఇతనికి సహకరించాడు. ఇద్దరు కలిసి ఆ సేవను అలా కొనసాగించుతూ ఉంటే అది కొన్నాళ్ళకి ఇంటర్నేషనల్ నుంచి కూడా మందులు సప్లై అవుతున్నాయి. ఇప్పటికే ఉన్నది ఆ సంస్థ, పేరు మర్చిపోయాను, కానీ ఇది సండే ఈనాడులో రాసి ఆ ఫోటో వేశారన్నమాట. ఆ సేవ పుట్టడం ఒక చిన్న విత్తనం కింద పుట్టి మర్రి వృక్షంలాగా పెరిగి ఆ మహానగరంలో ఎంతో మందికి స్లమ్ ఏరియాస్ లో వైద్యం ఈనాటికి కూడా జరుగుతుంది. అలా సేవ చేయటానికి ఒక మార్గాన్ని ఆలోచన ఉంటే అదే పుడుతుంది అని ఈ విధమైన సేవలు యావత్ భారతదేశం అంది కాక అనేక రాజ్యములందు కూడా జరుగుతున్నాయి. అయితే మనం సంకల్పించిన సేవలు ఇంకనూ ఊపు అందుకోవడం లేదు, కొరతగానే ఉన్నది అని వారి ఉద్దేశం. వీటిని కేవలం ఇతరుల కోసం చేస్తున్నామనే భావన మన మనస్సు నుండి దూరం చేయాలి. ఇది సేవ చేసేటప్పుడు ప్రతి సేవ చేసేవాడు కూడా ఈ వాక్యాన్ని గుర్తుంచుకొని సేవ చేయాలి. ఇతరుల కోసం సేవ చేస్తున్నామని కాదు, ఆ భావాన్ని మనసులోంచి దూరం చేసుకోవాలి. మన వారికే మనం చేసుకుంటున్నాం, మనకే మనం చేసుకుంటున్నాం. మనలో ఉన్నటువంటి ఆత్మ, అవతల వాడిలో ఉన్నటువంటి ఆత్మ భగవంతుడు ఒకడే కనుక ఆ సేవ మనమే చేసుకుంటున్నాం అనేటువంటి భావాన్ని పెంచుకోవాలి. ఏ సేవ చేసినా తన నిమిత్తమై చేస్తున్నట్లుగా భావించాలి. మనం ఎట్టి భావముతో ఉండుదుమో అట్టి ఫలితమే లభిస్తుంది. యద్భావం తద్భవతి. మనము సేవా కార్యక్రమంలో ఉండినంత వరకు మన ఆత్మతృప్తి నిమిత్తమై చేస్తున్నామని భావించాలి. అలా చేసినప్పుడు, సేవ చేసినప్పుడు పొందేటువంటి ఆనందము చాలా సార్లు మనందరికీ కూడా ఏదో ఒక సందర్భంలో కలిగినటువంటివి. శ్రవణం, కీర్తనం, విష్ణు స్మరణం, పాదసేవనం, అర్చనం, వందనం, దాస్యం, సఖ్యం, ఆత్మనివేదం, ఇవన్నీ కూడా నవవిధ భక్తులు. ఈ సేవలో కలిగే ఆనందము ఏ సిరి సంపదల యందు మనకు కనిపించదు. ఉన్నది కదా అని భుజించి చక్కగా నిద్రించి కాలము వ్యర్థము గావించి కాలస్వరూపుని అపవిత్రము చేసే మార్గములో మనం ఏమాత్రము ప్రయత్నించరాదు. కాబట్టి మనమే తిని మనమే నిద్రించి కాలం వ్యర్థం చేస్తే అది కాలస్వరూపుణ్ణే అపవిత్రం చేసినట్టు అవుతుంది. అనేక మంది యువకులు వారికి శారీరక మానసిక శక్తులు ఉన్నప్పటికీ కూడా సుష్టుగా భుజించి బదాల వెంబడి తిరగడం జరుగుతున్నది. కానీ
సంఘ సేవ లోపల కొంతవరకైనా జీవితాన్ని అంకితము చేయడానికి ప్రయత్నించడం లేదు కనుక సేవా సాధన ప్రధానమైన సాధనంగా మీరు భావించండి. నేను దేవుడు, నాలో ఉన్న సర్వశక్తులు దైవశక్తియే అనే విశ్వాసాన్ని దృఢంగా పెంచుకొని మీ మనసులో ముందుకు సాగిపోండి. మొట్టనే కైలాసముగా భావించుకొని తన ఇనుప పెట్టిన వైకుంఠముగా చేసుకుని తన సుఖమే స్వర్గముగా భావించుకుంటే కేవలం రాక్షసత్వంగా ఉంటుంది. స్వర్గ వైకుంఠ కైలాసములు మనము చేసే కర్మలలోనే ఇమిడి ఉన్నాయి. మన సుఖదుఖములన్నింటికీ మన కర్మలే కారణము. నీవు ఈనాడు తెలుసుకోలేకపోవచ్చును, కానీ మున్ముందు నీవు దీని యొక్క ఫలితం తెలుసుకోవడానికి సిద్ధంగా ఉండాలి. పుణ్యఫలము కోరుతున్నారు, కానీ పుణ్యకార్యాలు చేయటానికి మాత్రం ప్రయత్నం చేయటం లేదు. దివ్య స్వరూపులారా, దివ్యాత్మ స్వరూపులారా, కలి యొక్క ప్రభావం చాలా విచిత్రమైనది. మనము చేసే ఉపకారములు లేక అపకారముల యొక్క ఫలితములు తరువాత ఎప్పుడో మనకు లభిస్తాయని మనం భావించవచ్చు. ఏనాడో కాదు, ఇప్పటికిప్పుడే ఈ ఫలితములు మనకు లభిస్తున్నాయి. కలి ప్రభావంతో, కలి ప్రభావం వలన ఇలా ఇప్పుడే లభిస్తున్నాయి. విత్తనము నాటిన వెంటనే చెట్టు అయ్యి ఫలమును అందించదు. వృక్షమై ఫలములు కాయడానికి కొంతకాలం తీసుకుంటుంది. ఈనాడు నేను పాపము చేస్తాను కదా, నాకేమీ చెడ్డ ఫలితం వచ్చింది, ఏమీ రాలేదే, నాకు అన్నీ సుఖంగానే జరిగిపోతున్నాయి అని మీరు వెర్రవేగవచ్చు. కానీ ఆ పాప బీజము ఫలవృక్షము కావడానికి కొంత టైం తీసుకుంటుంది. ఈ చేతిలో చేసినది తక్షణమే ఈ చేతిలో అనుభవించవలసి వస్తుంది. ఈ చేతితో చేసినది తక్షణమే ఈ చేతితో అనుభవించవలసి వస్తుంది. ఈనాడు జనం పుణ్యకార్యములు చేయటానికి ఏమాత్రం ముందుకు రావడం లేదు. పుణ్యస్స ఫలమిచ్చంతి పుణ్యం నేచ్చంతి మానవా, నా పాప ఫలమిచ్చంతి పాపం కుర్వంతి అత్తంత. పుణ్యం కావాలని కోరుతున్నాం, మనం పుణ్యకార్యములు చేయడానికి ప్రయత్నం చేయట్లేదు. పాప ఫలములు వద్దు అని దానిని దూరంగా నెట్టుతున్నాము, కానీ పాపకార్యములకు ముందంజ వేస్తున్నాం. ఈ విధమైన మానవత్వంలో ఏ విధముగా దివ్యత్వములు వేస్తుంది అని అయిపోవచ్చు. ఒక పేజీ ఒక్కటైనా ఆచరణలో పెట్టి చూపు. మనము గ్రంథములు చదివినంత మాత్రమున, ఉపన్యాసములు విన్నంత మాత్రమున ప్రయోజనము లేదు. ఆకొన్న మానవుని ఆకలి తీరున పంచభక్షంబు పేర్లను వినినంత, నిరుపేదవాని పేదరికంబు పోవున విత్త ప్రభావము వెన్నయంత, అంధకారం బెల్ల హతమారునే చూడ వసుధలో దీపంపు వార్త వలన. దీపం గురించి చెప్పుకుంటే చీకటి పోదు, దీపం వెలిగించాలి. దీపము అని చెప్పినంత మాత్రం చీకటి పోతుందా? ఎప్పటికీ పోదు, దీపం ముట్టించాలి. ఈనాడు అందరూ వేదాంతులే, అందరూ చరిత్రులే, అందరూ భక్తులే, కానీ ఎక్కడా దాని యొక్క ప్రభావం కనిపించడం లేదు. కేవలం ఇది మాటల మ్యాజిక్ కారాదు, ఆచరణశీలులు కావాలి. 100 చెప్పేదానికంటే ఒక్కటి చేసి చూపించు. ఒక్కటి కూడా చేయకుండా 100 విషయములు చెప్పినా నీవు దైవద్రోహి మాత్రమే అవుతావు. నీవు దైవత్వాన్ని విశ్వసించిన వ్యక్తి అయినప్పుడు ప్రతి కార్యము కూడాను దైవ కార్యముగా భావించి దానిని చేయుటకు కంకణము కట్టుకోవాలి. ఈ సేవాభావమును దైవభావముతో విశ్వసించి సేవలలో పాల్గొని మీరు సార్థకత నొందాలని నేను ఆశిస్తున్నాను. భగవంతునికి ఇవ్వవలసినది నిర్మలమైన ప్రేమ, నిస్వార్థమైన సేవ. ఈ రెండు భగవంతునికి అర్పితం చేస్తే మీకు సర్వము లభిస్తుంది. ఇహమున సుఖింప హేమతారక విద్య, పరమున సుఖింప బ్రహ్మ విద్య. రెండింటి యందు ధర్మ విద్య అత్యవసరమని మనం విశ్వసించాలి. బంగారం సంపాదించినా ధర్మాన్ని అనుసరించే చేయాలి. ఈ విధమైన సేవలకు సత్యసాయి సంస్థలు అనేక రాష్ట్రాల్లో చాలా బాగా చేస్తున్నారు. ఇంకా ఉత్సాహంగా, ఇంకా అధికమైన కాలాన్ని వినియోగపరిచి ఈ సేవలో మీరు పాల్గొనాలి. భౌతికమైన పేరు ప్రతిష్టల కోసం ప్రాకులాడి ఈ క్షణభంగురమైన జీవితాన్ని గడపరాదు. ఇటీవల ఆంధ్రప్రదేశ్లో సంభవించిన తుఫానులో అనేక మంది అనేక విధములైన కష్టములకు గురయ్యారు. అన్ని సంస్థల వారు సేవలు చేశారు. నిన్నటి దినము వచ్చిన రిపోర్ట్ను బట్టి చూస్తే ఈ సేవా కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్లో ఆదర్శవంతమైన జిల్లా వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ అని వెల్లడైంది. అక్కడ తెల్లవారి సాయంకాలం వారికి భోజనాలు పెట్టి దిక్కులేని పిల్లలను చేరదీసి వారికంతా గుడ్డలను అందించి చాలా సేవ చేశారు. తమ సొంత పనులు కూడా ఆపి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సేవలు స్వామిని చాలా ప్రసన్నను గావించాయి. మున్ముందు అన్ని జిల్లాల వారు ఇలాగే సేవ చేసి ఆదర్శవంతమైన జిల్లాలుగా రూపొందించేయాలని నేను ఆశిస్తున్నాను. పశ్చిమ గోదావరి జిల్లా వారు ద్విగుణీకృతమైన ఉత్సాహంతో ఇంకా అధికంగా సేవలలో పాల్గొనే నిమిత్తమై సెంట్రల్ ట్రస్ట్ వారు 1,00,000 రూపాయలు వారికి అందిస్తున్నారు.
పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షుడైన డాక్టర్ కొమ్మారెడ్డి భాస్కర్రావు ఇక్కడికి వచ్చి ఈ కవర్ తీసుకుని పోవాలని నేను కోరుతున్నాను. ఇతనికి ఒక నర్సింగ్ హోమ్ కూడా ఉంటున్నది. ఇతను తెల్లవారి మొదలు రాత్రి వరకు వచ్చే రోగులను చాలా శ్రద్ధతో చూస్తూ ఆకలి దప్పులు కూడా మాని సేవలు చేస్తుంటాడు ఈ భాస్కర్రావు. ఒకవైపున ఈ సేవ చేస్తూ అనేక మంది భక్తులను ప్రోత్సహించి వారికి ప్రోత్సాహములను అందించి ఎక్కడ బాధలు కలుగుతున్నాయో ఆ గ్రామాలకంతా వెళ్ళి రాత్రి ఎన్ని గంటలకు వచ్చి ఇల్లు చేరుతుంటాడు. పాపం అతను ఆర్థికంగా గాని దేహరీతిగా గాని ఏమాత్రమూ వెనుకంజ వేయటం లేదు. ఆ జిల్లా సంస్థల వారు కూడా ఉత్సాహంతో కార్యక్రమంలో పాల్గొంటున్నారు. ఈ భాస్కర్రావు ఆదర్శమును ఇతర జిల్లా వారు కొంతవరకు అనుసరించి వారు కూడాను ముందంజ వేసిన తగిన సేవలలో పాల్గొనాలని నేను ఆశీర్వదిస్తూ ఈ చిన్న మొత్తమును అందిస్తున్నానే గాని బహుమతిగా కాదు. అతని మతి నాకు అందించాడు. బహుమతి ఎక్కడ అందించడం? అతడు శారీరకంగా మానసికంగా ఇంకా ఎక్కువగా శక్తి సామర్థ్యములు పొంది ఆధ్యాత్మికంగా ఇంకా ఉన్నత స్థాయికి చేరుకోవాలని నేను ఆశీర్వదిస్తున్నాను అని ముగించారు 83వ జన్మదినోత్సవం యొక్క సందేశాన్ని. సాయిరాం.